వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి సాధన ప్రైవేట్ చిట్ ఫండ్ యజమాని పుల్లారావుపై చీటింగ్ కేసు నమోదైంది. సుమారు 170 కోట్ల రూపాయలకు పైగా ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టి పరారైన పాలడుగు పుల్లారావు నరసరావుపేట కేంద్రంగా పెద్ద ఎత్తున చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పాలడుగు పుల్లారావు నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 400 మందికి పైగా బాధితులు. న్యాయం చేయాలని మంత్రి లోకేష్, డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసిన బాధితులు డీఐజీ త్రిపాఠి ఆదేశాలతో పాలడుగు పుల్లారావు, అతని పార్ట్నర్స్ మరియు కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేసిన నరసరావుపేట 1 టౌన్ పోలీసులు. వేలూరు సుబ్బారెడ్డి అండి, నేను మాజీ కౌన్సిలర్ని. సాయి సాధన సిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థలో నేను మా కుటుంబ సభ్యులం సిట్టు మెంబర్లుగా జాయిన్ అయ్యి ఉన్నాం. జాయిన్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ చిట్టు మేనేజ్మెంట్ అయినటువంటి పాలడుగు పుల్లారావు, మేనేజింగ్ డైరెక్టర్, అలాగే వాణిశ్రీ అనే వాళ్ళ మిస్సెస్ యాజ్ ఏ డైరెక్టర్, పాలడుగు పవన్ కుమార్ డైరెక్టర్, పాలడుగు హర్షవర్ధని పుల్లారావు గారి కూతురు యాజ్ ఏ ఎంప్లాయ్ అండ్ సిట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలాగే డాక్టర్ రాజేష్, నూకా రాజేష్ కుమార్ అని పుల్లారావు గారి అల్లుడు. ఆయన మా డాక్టర్ గారు మమ్మాయి వాళ్ళకు బాగా అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్స్. తద్వారా వాళ్ళు నూకవరపు రాజా రమేష్ డాక్టర్ గారు, హర్షవర్ధని గారు మాతో ఉన్నటువంటి సాన్నిధ్యం ద్వారా మాకు సంబంధించినటువంటి సాయి సాధన సిట్ ఫండ్ కంపెనీలో సభ్యునిగా చేరమని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. వారికి మాకు ఉన్నటువంటి సాన్నిధ్యం వలన, వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వారి సంస్థ అయినటువంటి సాయి సాధన సిట్ ఫండ్ కంపెనీలో 80 లక్షల రూపాయల సిట్స్ను 2 జాయిన్ కావడం జరిగింది. ఒకటి నా భార్య రామకోటేశ్వరి పేరు మీద, ఒకటి నేను. ఆ 2 గ్రూపులు కూడా 40 నెలలు చిట్టు కాలపరిమితి అయితే 39 నెలలు మేము పేమెంట్ చేశాం. 39వ పాట మా భార్య రామకోటేశ్వరి మీద చిట్టు బిడ్ ఇవ్వాలి, అలాగే 40వ పాట నా పేరు మీద బిడ్ ఇవ్వాలి. డిసెంబర్ 26న మా మిస్సెస్ పేరు మీద చిట్టు కన్ఫర్మ్ చేశారు. జనవరి పేమెంట్ ఇవ్వాలి. జనవరి నాది కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 10వ తారీఖులో పేమెంట్ ఇవ్వాలి. ఈ డబ్బుల కోసం మేము తిరుగుతుంటే సిట్ ఫండ్ ఆఫీసులో ఉండడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు, సమాధానం లేదు, కమ్యూనికేషన్ లేదు. మేము ఎంత విచారించినా వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ బంధువుల దగ్గర కానీ ఎవరు సరైనటువంటి సమాధానం రావడం వల్ల తీరా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ, చిట్టుదారులందరికీ కూడా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో, మోసం చేయాలనే ఉద్దేశంతో ఊరు వదిలిపెట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళినారని చెప్పడం జరిగింది. దరిమిలా మేము వాళ్ళ డాక్టర్ మా చేత ఎవరైతే చిట్టు మమ్మల్ని ప్రలోభ పెట్టి మమ్మల్ని నమ్మబలికి మేము కట్టే డబ్బులకు భరోసా ఇచ్చినటువంటి నూకా రాజా రమేష్, పాలడుగు హర్షవర్ధని వాళ్ళిద్దరూ కూడా ఫోన్లు ఎత్తడం లేదు. మెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాం. ప్రతిరోజు కూడా ఫోన్లు చేస్తున్నా. వాళ్ళు ఫోన్ రింగ్ అవుతుంది కానీ మాకు కమ్యూనికేషన్ ఎలాంటి సమాచారం వాళ్ళు ఇవ్వాల. తరిమిల అదేవిధంగా మా కుమార్తె పేరు మీద 60 లక్షల రూపాయల చిట్టు, నెలకు 1,50,000, 40 నెలలు, 41, 50, 60 లక్షల చిట్టు కూడా కట్టాం. ఆ చిట్టు కూడా 35 నెలలు పూర్తయింది. అదేవిధంగా 60 లక్షల రూపాయలని చిట్ ఫండ్ కంపెనీకి డిపాజిట్ రూపంలో బ్యాంకీ ద్వారా ఇచ్చున్నాం. ఆ డబ్బులు కూడా అడిగి ఉన్నాం. అవి కూడా చెల్లిస్తానని చెప్పాడు. అవి కూడా చెల్లించలేదు. ఆ విషయంలో ఇలా మమ్మల్ని నమ్మబలికినటువంటి డాక్టర్ నూకా రాజా రమేష్, హర్షవర్ధన్లో మమ్మల్ని ప్రలోభ పెట్టి మా చేత సిట్స్ వేపించారు. ఇవాళ సమాధానం లేదు, సమాచారం ఇవ్వడం లేదు, రెస్పాన్స్ కావడం లేదు. అందువలన వారిద్దరిని సిట్ ఫండ్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళందరి మీద కూడా నేను నర్సరావుపేట పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత అధికారి, స్టేషన్ ఆఫీసరు మా ఫిర్యాదును స్వీకరించాడు. మీకు ఎఫ్ఐఆర్ కట్టి
విచారించి తగిన న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సూపర్ సార్.